రిలాక్స్ అప్పు, చాలా బాగా చేసావు. వెళ్దామా గౌతమి? నువ్వు స్నానం చేయవా? ఏంటి గౌతమి, భయపడ్డావా? జరిగిందేంటో గుర్తొచ్చిందా? పోనీ నన్ను చెప్పమంటావా? నన్ను స్నానం చేయడానికి పంపించి నువ్వు పాడుతున్నట్టు నటించి పారిపోయొచ్చావు. పారిపోతూ చూసుకోకుండా చెట్టును గుద్దేసి స్పృహ తప్పి పడిపోయావు. కట్ చేస్తే కళ్ళు తెరిచావు, ఎదురుగా నేనున్నాను. అంతే జరిగింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది గౌతమి? నా నుంచి తప్పించుకోవడం కష్టం, తప్పించుకున్నా నాకు నువ్వు దొరకడం సులభం. నా నుంచి నిన్ను వేరు చేయటం, నువ్వు పారిపోవడం ఈ అడవికి కూడా ఇష్టం లేదు తెలుసా? అందుకే నువ్వు పారిపోతుంటే చెట్టు రూపంలో అడ్డొచ్చింది. స్పృహలో లేని నువ్వు ఇంకెవరికంటైనా పడి ఉండొచ్చు కదా, కానీ నాకు మాత్రమే కనపడేలా చేసింది. దట్ ఈజ్ శత్రు. ఈ అడవిని కూడా వశం చేసుకున్నాను. ఈ అడవి నాదే, నువ్వు నాదనివే. శత్రు! ఏంటి అలా చూస్తున్నావు? నన్ను మోసం చేయొద్దని చెప్పాను, కానీ నువ్వు నీతి తప్పావు. నేను కూడా నీతి తప్పే అవకాశం ఇచ్చావు. ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చేయొచ్చు. కట్టుబాటు తప్పే అధికారం నువ్వే ఇచ్చావు. నువ్వు సరిగ్గా ఉండుంటే నేను అలాగే ఉండేవాడిని. నువ్వే నన్ను మృగాన్ని చేశావు. నువ్వు స్పృహలో లేనప్పుడే నేను ఏదైనా చేద్దామనుకున్నాను, కానీ ఏం జరిగిందో నీకు తెలియాలి కదా. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే ముందు ముందు నాకు ఉపయోగపడతావు. అందుకే నువ్వు కళ్ళు తెరిచే వరకు వెయిట్ చేశాను. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇంతటితో నేను నీకు ఇచ్చే రెస్పెక్ట్ అయిపోయింది. ఈ బుద్ధి ముందుండాలి, నీతి తప్పక ముందుండాలి. ఈ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. నువ్వు అరిచి గీ పెట్టినా ఈ అడవిలో నిన్ను ఆదుకోవడానికి ఎవ్వరూ రాడు. చెప్పాగా, ఈ అడవి నాదే, నువ్వు నాదానివే. అగా ఎక్కడికి వెళ్తావు? నేను కావాలని వెళ్ళలేదు, నాకు ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని వచ్చాను. ఏంటి గౌతమి నువ్వు చెప్పేది? ఆకలేసిందా? అందుకు పారిపోయొచ్చావా? ఏంటి బంగారం ఇది? ఈ ముక్క నువ్వు ముందు చెప్పాలి కదా. అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను చూడు. అయినా ఆకలిస్తే నాకు చెప్పాలి గాని ఎందుకు పారిపోయావు? ఇంకెప్పుడు అలా చేయకు, సరేనా? సరే, బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి నీకు? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతి, ఉప్మా. ఇవేవి అడవిలో దొరకవు. ఓన్లీ ఫ్రూట్స్, పండ్లు, ఆకులు, అలములు, కందలు, దుంపలు ఇవే దొరుకుతాయి. అవే తినాలి గౌతమి, ఆరోగ్యానికి మంచిది. వెళ్ళి తీసుకురానా? నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అటు ఇటు వెళ్ళకే. వెళ్ళలేవులే, నాకు తెలుసు. కట్టేస్తే ఎలా వెళ్తావు?
సార్, కొంతసేపు కూర్చుని వెళ్దాం సార్. సార్ తీసుకోండి సార్. వద్దు స్మిత, ఆకలిగా లేదు. తీసుకోండి సార్, పొద్దుటి నుంచి ఏం తినలేదు కదా. తినాలనిపించట్లేదు స్మిత. మేడం తప్పకుండా దొరుకుతారు సార్. తన్ని వెతకాలంటే మీకు శక్తి కావాలి కదా, కొంచెం ఓపిక కూడా కావాలి. తినండి సార్. నా వల్ల కాదు స్మిత, నేను తినలేను. నా గౌతమి ఈ అడవిలోనే ఉందని తెలుసు. నాకు 10 అడుగుల దూరంలో ఉండొచ్చు, 100 అడుగుల దూరంలో ఉండొచ్చు, కానీ తను ఇక్కడే ఉంది. ఎలా ఉందో, ఏం తింటుందో తెలీదు. వాడు గౌతమిని ఏ కష్టాలు పెడుతున్నాడో తెలీదు. తనక్కడ ఆకలితో ఉంటే ఇక్కడ నేనెలా తినగలను స్మిత? చిన్నప్పటి నుంచి గౌతమికి అన్ని కష్టాలే. తనను కలిశాక తనని బాగా చూసుకోవాలనుకున్నాను. ఏ కష్టం లేకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్నాను. కానీ నా వల్లే, కేవలం నా చేతగాని తన వల్లే హలో భార్యమణి గారు. వదిలేండి, పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తారేంటి? అబ్బో, ఏం చేస్తున్నారు? కర్చీఫ్ మీద మీ పేరు నా పేరు డిజైన్ చేస్తున్నాను. ఎందుకో? మీకు గిఫ్ట్ గా ఇవ్వడానికి. కర్చీఫ్ గిఫ్టా? ఓ, దానిపై మన పేర్లు ఉన్నాయి కదా. ఉంటే మీరీ కర్చీఫ్ తో మొహం తుడుచుకున్న ప్రతిసారి నేను మీకు గుర్తొస్తాను. లేదంటే గుర్తుకురావా? అలా అని కాదు, మన ప్రేమ కంటే ఒక గుర్తుండాలి కదా. నా మనసులో నువ్వు, నీ మనసులో నేను ఎప్పటికీ గుర్తుంటాం. మళ్ళీ ఈ కొండ గుర్తులు అవసరమా? అవసరమే. లైఫ్ లో ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఉండాలి. ఎగతాళి చేయకండి. అలా అనుకుంటే ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ఉండేదా? గిఫ్ట్ షాపులు, గ్రీటింగ్ కార్డులు ఉండేవా? లైలా మజ్నులను, రోమియో జూలియట్లను మనం ఇప్పటికీ తలుచుకునే వాళ్ళవా? అంతెందుకు తాజ్ మహల్ ఉండేదా? మనసులోని ప్రేమ మనసులోనే ఉండిపోతే ఆ ప్రేమకు గుర్తింపు ఉండదు. మనిషి తనలోని ప్రేమను బయట పెట్టాలి. ఆ ప్రేమకు గుర్తుగా తాజ్ మహల్ అంత పెద్దది కాకపోయినా ఇలాంటి చిన్న కర్చీఫ్ అయినా పెట్టుకోవాలి. అప్పుడే ఆ ప్రేమకు గుర్తింపు. సపోజ్ నేను అన్నిసార్లు మీ దగ్గర ఉండను కదా. నేను లేనప్పుడు నన్ను గుర్తుకు తెచ్చేదే ఈ కానుక.
నేను భౌతికంగా మాత్రమే మీ దగ్గర లేనని, మానసికంగా ఎప్పుడు మీతోనే ఉంటానని చెప్పకనే చెప్పేది ఈ చిన్న బహుమతి. ఇదిగో ఇది మీ దగ్గరే ఉండాలి, ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు దీన్ని మీ మొహానికి టచ్ చేసుకోండి, నేను ముద్దు పెట్టినట్టు అనిపిస్తుంది. బాధగా ఉన్నప్పుడు కళ్ళు కద్దుకోండి, నేనే కన్నీరు తుడిచినట్టు అనిపిస్తుంది. తలనొప్పిగా అనిపిస్తే తలకు కట్టుకోండి, నేను మందు రాసినట్టు అనిపిస్తుంది. మెడలో కట్టుకోండి, నేను పూలమాల అయినట్టు అనిపిస్తుంది. మీరు ఫీల్ అవ్వాలే కాని ఈ చిన్ని కానుకలో నేనే కనిపిస్తాను. సార్ సార్, మేడం ఎక్కడో లేరు సార్, మీ మనసులోనే ఉన్నారు. ఇదే మాట నా గౌతమి కూడా చెప్పింది స్మిత. ఇదిగో ఈ కర్చీఫ్ నాకు కానుకగా ఇచ్చింది. తను అనుక్షణం నా గురించి ఆలోచించి మా ప్రేమ మరింత బలపడ్డానికి ఏం చేయాలో తను అది చేసేది. అలాంటిది నేను తనని కాపాడుకోలేకపోయాను. మీరు కావాలని చేయలేదు కదా సార్, మీకే తెలియకుండా జరిగిపోయింది. అంత ముద్దుగా నేను ఎందుకున్నానో నాకిప్పటికీ తెలియట్లేదు స్మిత. తప్పు చేశాను. బాధపడకండి సార్, మేడం ఈరోజు తప్పకుండా దొరుకుతారు. వెళ్దాం పదండి సార్. తిను గౌతమి, అన్నీ నీకే. ఏంటి గౌతమి చూస్తున్నావు? ఈ గాయాలేంటనా? పళ్ళుకొస్తుంటే ముళ్ళు గుచ్చుకున్నాయి గౌతమి. పర్వాలేదు గౌతమి, ముళ్ళు నన్ను ఎంత బాధ పెట్టినా నీకోసం పండ్లు తీసుకొచ్చాను, అదే నాకు సంతోషం. తిను. వద్దు. ఏం గౌతమి? ఆకలిగా లేదు.
ఇప్పుడేగా ఆకలేసి పారిపోయానా? అప్పుడు ఆకలుంది, ఇప్పుడు లేదు. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు? నువ్వు పారిపోతే వెతకడానికి, స్పృహలో లేకపోతే ఎత్తుకొని నడవడానికి, ఆకలిస్తుందంటే రక్తం కారణం తిండి తీసుకురావడానికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు? గౌతమే నన్ను అనవసరంగా రాక్షసుని చెయ్యొద్దు. ఇప్పుడు నీకు ఆకలిగా లేదంటే అప్పుడు నువ్వు నీతి తప్పినట్టే. నువ్వు తినకపోతే నేను ఏమైనా చేయొచ్చు. నేను నువ్వు పళ్ళు తింటావా, నేను నిన్ను తినమంటావా? నువ్వే తెలుసుకో. చెప్పు. మెల్లగా తిని గౌతమి. పళ్ళు గొంతుకు అడ్డంపడ్డాయనుకో గుట్టుకుమంటావు. నవ్వుతూ తిని గౌతమి. స్మైల్ 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 గౌతమి. ఏడిస్తే కన్నీళ్ళు ఇంకిపోతాయి గౌతమి. మరి చుట్టుపక్కల నీళ్లు కూడా లేవు, డీహైడ్రేషన్ వచ్చేస్తుంది, హెల్త్ కూడా పాడైపోతుంది. గెస్ట్ హౌస్ చేరే వరకు గట్టిగా ఉండాలి నువ్వు. ఎందుకు గౌతమి అనవసరంగా ఏడుస్తావు? ఇంకా నీపై నాకింత ప్రేమ ఉన్నందుకు నువ్వు సంతోషించాలి. నీకోసమే కదా గౌతమి ఈ అడవికొచ్చాను నేను. ఏనాడు నడవని నేను ఈ అడవిలో నీకోసం నడుస్తున్నాను. మెత్తటి పరుపుపై ఏసీ గదిలో పడుకునే నేను కటిక నేలపై పడుకున్నాను. ఆకలికి దాహానికి ఓర్చుకుంటున్నాను. అంతెందుకు, ఈ గాయాలు కూడా నీ వల్లే. అంత ప్రేమ గౌతమి నువ్వంటే నాకు. ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏమో. తింటమైందా? బయలుదేరదామా? ఈ రాత్రికైనా దెయ్యాల గెస్ట్ హౌస్ చేరుకోవాలి. అరే నీకేం పర్లేదు గౌతమి. ఆ గెస్ట్ హౌస్ లో బెడ్రూమ్, కిచెన్, హాల్, బాత్రూమ్ అన్నీ ఉంటాయి. చిన్ని పుట్టేదాకా మనం హాయిగా కాపురం చేయొచ్చు, కాలక్షేపం చేయొచ్చు. చెప్తుంటేనే చాలా బాగుంది కదా. సర్లే పద, చీకటి పడిపోతుంది, పద వెళ్దాం. తింటూనేరా రా. రే, ఇప్పటి వరకు వర్క్ చాలా స్లోగా జరిగింది. ఇలా అయితే మనం ఇంకా 2 రోజులు ఈ అడవిలో ఉండాల్సి వస్తుంది. వామ్మో, ఇంకా 2 రోజులా? ఒరేయ్, ఇప్పటికే భయంతో ప్రాణాలు పైకి పోయేట్టున్నాయిరా. అదేంటి శ్రీ, పెళ్ళాక హనీమూన్ ఇక్కడే చేసుకుంటామని జ్యోతి చెప్పా ఉంటాయి కదా. అవునవును, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, ఫన్నీగా ఉంది. వైఫ్ తో వచ్చి 10 days ఇక్కడే స్పెండ్ చేయాలని కూడా చెప్పాడు. నేనా? నువ్వే చెప్పావు, నేను విన్నాను. కల్లో కూడా నేను అలా చెప్పను. నీకు అంత ఇష్టం ఉంటే చెప్పు, నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. వామ్మో, అంత పని చేయకురా, చచ్చిపోతాన్రా. రే, ధైర్యంగా ఉన్నవాడు ఒక్కసారే చేస్తాడు, నీలా భయపడేవాడు ప్రతి క్షణం చేస్తాడు. సూపర్ గా చెప్పావు అప్పు. ఇలాంటి నీతులు సూక్తులు ఎన్నైనా చెప్తారు, ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. ఏం ఎక్స్పీరియన్స్ కావాలి? దయ్యాన్ని చూడాలా? చూస్తే చాలా, దయ్యంతో ఫోటో కూడా దిగాల. ఫోటోతో పాటు వీడియో కూడా తీసుకోవాలేమో. వీడియో అయితే దానికి వీడియోగ్రాఫర్ వీడే. దెయ్యం అంటూ వస్తే దాంతో సినిమా తీయడానికి నేను రెడీ, కానీ దెయ్యం రావాలిగా. నో డౌట్, ఇది ఖచ్చితంగా దయ్యమే.
ఇది ఖచ్చితంగా దెయ్యం పనేరా? అవును, ఇది దెయ్యం పనే.